యూట్యూబ్ లోకి రావాలనుకున్న ప్రతి పర్సన్ కి కూడా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో ఉంటాయి. లైక్ యూట్యూబ్ లో ఎంత ఎర్నింగ్ అవుతుంది, యూట్యూబ్ లో ఎంత టైం ఇస్తే సక్సెస్ఫుల్ అవుతాం, యూట్యూబ్ ని స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి, లేదా మొబైల్ తో కూడా స్టార్ట్ చేయొచ్చా, ఒకవేళ మేము యూట్యూబ్ లోకి వస్తే ఏ టాపిక్స్ పైన వీడియోస్ క్రియేట్ చేయాలి, ఫస్ట్ వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని ఎలా అచీవ్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ యూట్యూబ్ లో చేయకూడదు. సో ఇలాంటి అన్ని మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేయడంతో పాటు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ అవడానికి నేను యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దాట్ మీరు కూడా ఆ టెక్నిక్స్ ని యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకోసం చాలా హెల్ప్ఫుల్ వీడియో అవబోతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు యూట్యూబ్ లో కెరియర్ ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటే. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ కి ఎంత మనీ వస్తాయి? సో దీనికి ఆన్సర్ కంప్లీట్లీ ఆర్పిఎం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్. మీకు పర్ 1000 వ్యూస్ కి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి? ఒకవేళ మీ ఆర్పిఎం $1 అయితే మీకు 1 lakh వ్యూస్ కి $100 వస్తాయి. అండ్ అలానే 1 million వ్యూస్ కి $1000 వస్తాయి. బట్ ఇది మీ ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోకి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు నా ఛానల్లో ఉన్న 2 వీడియోస్ ఒక అనలిటిక్స్ చూపిస్తాను. యూట్యూబ్ నాకు ఎంత పే చేస్తుంది అనేది చూపిస్తాను. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోకి ఇప్పుడు ప్రస్తుతం 5,70,000 వ్యూస్ వచ్చాయి. బట్ మీరు దీని రెవెన్యూ చూడండి, జస్ట్ $57 మాత్రమే ఉంది. ఎందుకు ఇంత తక్కువ రెవెన్యూ వచ్చిందంటే ఆర్పిఎం వల్ల. ఈ వీడియో యొక్క ఆర్పిఎం అనేది ఎంత తక్కువ ఉందంటే జస్ట్ $0.11 మాత్రమే ఉంది. సో అందుకే నాకు రెవెన్యూ అనేది చాలా తక్కువ వచ్చింది, ఈవెన్ ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా. బట్ నేను మీకు ఇప్పుడు ఇంకో వీడియో యొక్క అనలిటిక్స్ చూపిస్తా చూడండి. ఈ వీడియోకి ఆల్మోస్ట్ 2,18,000 వ్యూస్ వచ్చాయి. మన ఈ వీడియోతో పోలిస్తే ఈ వీడియోకి ఆల్మోస్ట్ హాఫ్ వ్యూస్ వచ్చాయి. బట్ రెవెన్యూ మాత్రం $90 వచ్చింది. బికాస్ ఈ వీడియో యొక్క ఆర్పిఎం అనేది $0.42 ఉంది. సో దాట్ ఎక్కువ మనీ వచ్చాయి కంపేర్ టు దిస్ వీడియో. సో యూట్యూబ్ లో ఎర్నింగ్ అనేది ఆర్పిఎం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్పిఎం ఎక్కువ ఉంటే రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆర్పిఎం తక్కువ ఉంటే రెవెన్యూ అనేది తక్కువ వస్తుంది. బట్ ఆర్పిఎం అనేది ఒక వీడియోకి ఎక్కువగా అండ్ ఇంకో వీడియోకి తక్కువగా ఎందుకు ఉంటుందంటే అది కంప్లీట్లీ మీ వీడియో ఒక టాపిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వీడియో పైన కాస్ట్లీ యాడ్స్ వస్తే అప్పుడు మీ ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది. కాస్ట్లీ యాడ్స్ రాకపోతే అప్పుడు మీ ఆర్పిఎం తక్కువ అవుతుంది. కాస్ట్లీ యాడ్స్ ఎప్పుడు వస్తాయంటే మీ యొక్క వీడియో కాస్ట్లీ టాపిక్ అయితే. అంటే ఇక్కడ చూడండి, ఈ వీడియో సైకాలజీ పైన ఉంది, విచ్ మీన్స్ కొంచెం కాస్ట్లీ. బట్ అదే ఈ వీడియో అండ్ గెచర్స్ అనే టాపిక్ పైన ఉంది. సో దిస్ ఇస్ లో కాస్ట్. మీ వీడియో ఏ టాపిక్ పైన ఉంది అనేది కూడా మీ ఆర్పిఎం ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఆర్పిఎం ఇంకో పాయింట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అదే మీ వీడియో యొక్క లెంత్. ఇమాజిన్ చేసుకోండి, మీ వీడియో జస్ట్ 4 minutes మాత్రమే ఉంది అనుకుందాం. మీకు నాకు తెలిసి వీడియో మధ్యలో ఎలాంటి యాడ్స్ రావు. స్టార్టింగ్ లో ఒక యాడ్ వస్తుంది అండ్ ఎండింగ్ లో ఇంకొకటి వస్తుంది. బట్ అదే మీ వీడియో 8 minutes కన్నా ఎక్కువ లెంత్ ఉంటే మీకు మధ్యలో అట్లీస్ట్ 2 యాడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాట్ మీ ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ లోకి రావాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి? చాలా మంది పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ని చూసి అనుకుంటారు యూట్యూబ్ లోకి రావాలంటే ఇంత మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి అని. అండ్ చెప్పాలంటే ఎలాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్. అండ్ వాటితో మీకు అసలు పని కూడా లేదు. సో ఎస్, యూట్యూబ్ లో మీరు 2 types ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి మీ ఫేస్ చూపిస్తూ కెమెరాని ఫేస్ చేస్తూ వీడియోస్ చేయడం. దీనికోసం మీ దగ్గర ఒక మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉంటే సరిపోతుంది అండ్ ఒక మైక్. దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ సెకండ్ టైప్, నాలా వితౌట్ ఫేస్ వాయిస్ ఓవర్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడం. దీనికోసం మీ దగ్గర సింపుల్లీ ఒక మైక్ ఉంటే సరిపోతుంది అండ్ అది కూడా లో బడ్జెట్ లో తీసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసే మైక్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ దట్ ఈస్ బోయా మైక్. అది నేను 1 year బ్యాక్ తీసుకున్నా, ఆల్మోస్ట్ $700 పెట్టి. అండ్ అది ఇప్పటికి కూడా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మన మోటివ్ మ్యాచ్ లో ఉన్న అన్ని వీడియోస్ కి కూడా ఆ మైక్ ద్వారానే వాయిస్ ఓవర్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ స్టేజ్ లో మీ దగ్గర ఒక ఫోన్ అండ్ మైక్ ఉంటే చాలు, యూట్యూబ్ లోకి మీరు రావచ్చు అండ్ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎక్విప్మెంట్స్ తర్వాత కొంతమందికి ఉండే ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఏ యాప్ లో వీడియోని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ని క్లారిటీగా ఎలా రికార్డ్ చేయాలి, అండ్ ఒకవేళ వాయిస్ లో క్లారిటీ లేకపోతే నాయిస్ ని ఎలా రిమూవ్ చేయాలి అనే డౌట్ ఉంటుంది. సో నేను యూజ్ చేసే వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసి ఇన్షాట్. ఇన్షాట్ లో మీరు ఈజీగా అండ్ సింపుల్ గా మీ ఫోన్ లోనే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నా దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ కూడా ఉంది, బట్ అయినా కూడా నేను ఫోన్ లోనే అన్ని వీడియోస్ ని ఎడిట్ చేస్తా. బికాస్ నాకు ఫోన్ లో ఎడిట్ చేయడమే చాలా సింపుల్ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఇన్షాట్ ని ట్రై చేయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటింగ్ యాప్ ఇన్ ఫోన్. అండ్ నేను వాయిస్ ఓవర్ ఎలా చేస్తా అండ్ దాన్ని ఎడిట్ ఎలా చేస్తా అంటే, నేను నార్మల్ గా నా రూమ్ లోనే వాయిస్ ఓవర్ అనేది చేస్తా. దాంట్లో చాలా నాయిస్ వస్తుంది అండ్ నేను అలానే వీడియోని క్రియేట్ చేస్తే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కూడా పాడవుతుంది. సో అందుకే నేను నా ల్యాప్టాప్ లో నాయిస్ ని రిమూవ్ చేస్తా ఆడాసిటీ అనే యాప్ లో. దీన్ని నేర్చుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా మీ వాయిస్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ పీసీ లేకపోతే అయినా కూడా మీరు మీ ఫోన్ లోనే 10x బెటర్
గా ఎడిట్ చేయొచ్చు లెక్సిస్ ఆడియో ఎడిటర్ అనే యాప్ లో. నేను చెప్పే యాప్స్ గురించి మీకు యూట్యూబ్ లో ట్యూటోరియల్స్ దొరుకుతాయి, వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు. సో అందుకే నేను మీకు జస్ట్ యాప్స్ గురించి చెప్తున్నా అంతే, వాటిని ఎలా యూజ్ చేయాలో చెప్పట్లేదు. అవి అంతా చెప్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, యూట్యూబ్ లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ నేను వాటిని ఇప్పుడు చేయట్లేదు బట్ ఫాస్ట్ లో చేశాను. వాటిని మీరు తెలుసుకుంటే మీరు కూడా వాటిని అవాయిడ్ చేయొచ్చు. నేను స్టార్టింగ్ లో కంటెంట్ ని చాలా డ్రాగ్ చేసేవాడిని. అవసరం లేకపోయినా నా కొన్ని వీడియోస్ లో చాలా ఎక్కువగా ల్యాగ్ చేసేవాడిని. నేను టాపిక్ చెప్పకుండా అనవసరమైన టాపిక్ చెప్పేవాడిని. డైవర్ట్ అయిపోయేవాడిని. నా వీడియో ఒక టాపిక్ ఒకటైతే నేను వీడియోలో చెప్పే కంటెంట్ ఇంకొకటి ఇలా ఉండేది. అండ్ లక్కీలీ నేను ఈ మిస్టేక్ ని మన మోటివ్ మ్యాచో ఛానల్లో చేయలేదు. నేను స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన కొన్ని ఛానల్స్ లో ఈ మిస్టేక్ చేసేవాడిని. అండ్ ఇంకో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే కంటెంట్ లో ఇన్నోవేషన్ చేయకపోవడం, అదే రిపీట్ చేస్తూ ఉండడం అండ్ ఆలోచించకపోవడం, ఏ టాపిక్ బెస్ట్ అనేది రీసెర్చ్ చేయకపోవడం, ఎలా పడితే అలా వీడియోస్ ని అప్లోడ్ చేయడం, ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయకపోవడం. సో ఈ మిస్టేక్స్ గనుక మీరు చేస్తూ ఉంటే వీటిని అవాయిడ్ చేయండి, సో దాట్ మీరు త్వరగా సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ నెక్స్ట్, యూట్యూబ్ లో గ్రో అవడానికి ఎంత టైం ఇవ్వాలి, ఎంత టైం ఇస్తే మీరు యూట్యూబ్ లో గ్రో అవుతారు? సో చెప్పాలంటే మోటివ్ మ్యాచ్ లో జస్ట్ 2 months లోనే సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. జస్ట్ 2 months లోనే మోటివ్ మ్యాచ్ ర్యాంక్ అవడం కూడా స్టార్ట్ అయింది. నేను ఇప్పటి వరకు కొన్ని ఛానల్స్ ని చూసాను, వాటికి గ్రో అవడానికి ఒక యావరేజ్ టైం ని నేను నోటీస్ చేశాను. అండ్ ఈ టైం లోపు ఎలా అయినా వాళ్ళు గ్రో అయిపోతారు. ఆ యావరేజ్ టైం ఏంటంటే 4 to 5 months. అండ్ అది కూడా ఒకవేళ మీరు ప్రాపర్ గా వర్క్ చేస్తే, మీరు మీ వీడియోస్ ని ప్రాపర్ గా క్రియేట్ చేస్తే అండ్ మంత్లీ అట్లీస్ట్ ఒక 4 వీడియోస్ అప్లోడ్ చేస్తే అప్పుడు డెఫినెట్లీ మీ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అవుతారు, వీడియోస్ కి వ్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ విత్ ఇన్ 4 to 5 months లో మీరు 1000 లేదా 2000 సబ్స్క్రైబర్స్ ని కూడా చూస్తారు. అండ్ మీ ఛానల్ యాడ్సెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది అండ్ మీ బ్యాంక్ అకౌంట్ కి మనీ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ లో ఏ టాపిక్ పైన మేము వీడియోస్ చేయాలి, విచ్ మీన్స్ ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలి త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే? సో మీకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంటుందో ఆ ఛానల్ ని క్రియేట్ చేయండి, ఏదైతే మీకు ఇష్టం ఉంటుందో ఆ ఛానల్ ని క్రియేట్ చేయండి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ చాలా మంది మన యూట్యూబ్ క్రియేటర్స్ కూడా మిమ్మల్ని గైడ్ చేసే ఉంటారు. ఒకవేళ మీకు మోటివేషనల్ వీడియోస్ చేయడం అంటే ఇష్టం ఉంటే, లైఫ్ చేంజింగ్ వీడియోస్ చేయడం అంటే ఇష్టం ఉంటే, మీ థింకింగ్ డిఫరెంట్ అయితే, మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటే, సో అప్పుడు మీరు మోటివేషనల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీకు బుక్స్ చదవడం అంటే ఇష్టం ఉంటే మీరు బుక్ సమరీ ఛానల్ ని క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీ మైండ్ లో జోక్స్ నడుస్తూ ఉంటే, మీమ్స్ నడుస్తూ ఉంటే దానికి రిలేటెడ్ గా కూడా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయొచ్చు. మీరు సిటీ టూర్ చేయొచ్చు, మీకు ట్రావెల్ చేయడం అంటే ఇష్టం ఉంటే దీనిపైన కూడా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉంటే, మీకు స్టోరీస్ చెప్పడం అంటే ఇష్టం ఉంటే మీరు స్టోరీ టెల్లింగ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. దీనిలో మీరు జస్ట్ వాయిస్ ఓవర్ చేస్తే చాలు అండ్ దెన్ వీడియోని ఒక సింపుల్ ఎడిటింగ్ యాప్ లో ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయండి. ఒకవేళ మీకు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంటే అది కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫ్యాక్ట్స్ ఛానల్లో మీరు ఓల్డ్ ఫ్యాక్ట్స్ కాకుండా న్యూ ఫ్యాక్ట్స్ అండ్ ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తే త్వరగా సక్సెస్ అవ్వచ్చు, లైక్ మన విఆర్ రాజా బ్రో లాగా. లేదా మీరు మోటివేషనల్ కోట్స్ ఛానల్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. దీనికోసం మీరు సింపుల్ గా గూగుల్లోకి వెళ్లి బెస్ట్ మోటివేషనల్ కోట్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేయండి, లేదా బెస్ట్ మోటివేషనల్ కోట్స్ ఆఫ్ స్టీవ్ జాబ్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు చాలా కోట్స్ వస్తాయి. వాటిని ఒకటిగా చేసి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఫిట్నెస్ పైన ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీరు ఫిట్నెస్ పైన కూడా ఛానల్ ని స్టార్ట్ చేయొచ్చు. మీరు ఈ ఛానల్లో జిమ్, న్యూట్రిషన్, డైట్, బెస్ట్ ఎక్సర్సైజెస్ వీటిపైన వీడియోస్ చేయొచ్చు. ఒకవేళ మీకు బిజినెస్ కేస్ స్టడీస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాటిపైన కూడా వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు. మీరు గూగుల్ చేసి ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీ కేస్ స్టడీ గురించి అయినా తెలుసుకోవచ్చు. కంపెనీ యొక్క సక్సెస్ రీజన్ ఏంటి, కంపెనీ యొక్క ఫెయిల్యూర్ రీజన్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు టెక్కీ అయితే మీరు హౌ టు వీడియోస్ ని క్రియేట్ చేయొచ్చు, హౌ టు డూ దిస్, హౌ టు మేక్ దిస్, హౌ టు ఎడిట్ దిస్ ట్యూటోరియల్స్ క్రియేట్ చేయొచ్చు, స్టడీ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు టెక్ న్యూస్ ఇవ్వచ్చు. ఇవి కాకుండా మీరు కుకింగ్, ఫ్యాషన్, బ్యూటీ, ఒకవేళ మీకు ఎక్స్పర్టీస్ ఉంటే చేయొచ్చు. లేదా మీరు ఫైనాన్స్ నాలెడ్జ్ కూడా ఇవ్వచ్చు. డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఎఫ్డి, ఆర్డి, ఇవన్నిటి గురించి కూడా మీరు నాలెడ్జ్ ఇవ్వచ్చు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంజాయ్ చేయడం. మీ ఫేస్ లో లేదా మీ మాటలో కనిపించాలి ఇతను జస్ట్ చెప్పట్లేదు, ఇతను మనకి చెప్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అని. మీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే మీరు ఆ ఫీల్డ్ కి సంబంధించిన వారిలా ఉండాలి. మీరు చెప్పేది మీరు ఎంజాయ్ చేయకపోతే మీ ఆడియన్స్ మీకు ఎలా కనెక్ట్ అవుతారు? వీడియో చేసామా, అప్లోడ్ చేసామా, ఇన్ఫర్మేషన్ ఇచ్చామా అన్నట్టు కాకుండా మీ సబ్స్క్రైబర్స్ తో ఎంగేజ్మెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మీరు టాప్ 10 మూవీస్ ఒక లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు, మూవీ రివ్యూస్ ఇవ్వచ్చు, బెస్ట్ వెబ్ సిరీసెస్ అనే ఒక వీడియోని కూడా క్రియేట్ చేయొచ్చు, లేదా సింపుల్లీ మీరు మూవీ ఎక్స్ప్లెనేషన్ ఛానల్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇందులో మీరు 2.5 hours ఉన్న మూవీ ఒక సమరీ అనేది 8 to 10 minutes లోనే ఇస్తారు.
అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ లో రోజుకి ఎంత టైం ఇవ్వాలి? యూట్యూబ్ ని మీరు స్టార్ట్ చేసినప్పుడు కేవలం రోజుకి 2 అవర్స్ ఇచ్చినా ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. డైలీ 2 అవర్స్ అంటే మంత్లీ 60 అవర్స్ అండ్ అలానే 3 మంత్స్ కి 180 అవర్స్ ఇస్తే దాని తర్వాత మీ ఛానల్ పీపుల్ కి కనిపించడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎప్పుడు మీరు రైట్ ప్లేస్ లో వర్క్ చేసినప్పుడు. సో నేను ఎంత టైం యూట్యూబ్ కి ఇచ్చానంటే, నేను బయట ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నా కాబట్టి డైలీ నేను 2 to 3 అవర్స్ యూట్యూబ్ కోసం ఇస్తా. అండ్ ఒక్కొక్కసారి అయితే నేను 2 అవర్స్ కూడా యూట్యూబ్ కోసం ఇవ్వను, అంతకన్నా తక్కువ టైమే ఇస్తాను. కానీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. మీరు రోజు వర్క్ చేస్తున్నారా లేదా అనేది మ్యాటర్ చేస్తుంది. మీరు ఒక్కరోజు 10 అవర్స్ వర్క్ చేసి వచ్చే 7 days అస్సలు వర్క్ చేయట్లేదు, ఇలా చేయకూడదు. రోజు 2 అవర్స్ వర్క్ చేయండి, కానీ రోజు చేయండి. ఇప్పుడు మీలో చాలా మంది క్రియేటర్స్ అనొచ్చు జస్ట్ 2 అవర్స్ మాత్రమేనా అని. ఇదైతే చాలా సింపుల్ అని. సో నేను చెప్పేది ఏంటంటే ఇదైతే చేయండి. స్టార్టింగ్ లో జస్ట్ 2 అవర్స్ అయితే ఇవ్వండి. ఒక రీసెర్చ్ ప్రకారం డైలీ మనం ఏదైతే చేస్తామో అది మనకి ఒక హ్యాబిట్ లా మారుతుందంట. అంటే రోజు మీరు యూట్యూబ్ కోసం 2 అవర్స్ వర్క్ చేస్తే ఇది మీకోసం ఒక హ్యాబిట్ లా మారుతుంది. అండ్ మీకు ఇందులో మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ మీ 2 అవర్స్ కాస్త మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ టైం మీరు యూట్యూబ్ కోసం ఇవ్వగలుగుతారు. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ని ఎలా అచీవ్ చేయాలి? ఎందుకంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తేనే 2000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 3000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారు, 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అండ్ సో ఆన్. 1000 సబ్స్క్రైబర్స్ అన్నిటికన్నా చాలా టఫ్ ఉంటుంది అచీవ్ చేయడం. సో దానికోసం మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ షేరింగ్ యువర్ వీడియోస్. ఒకవేళ మీరు మీ వీడియోస్ ని షేర్ చేస్తే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వీడియోస్ ని షేర్ చేసే అవసరమే లేదు. బట్ ఒకవేళ మీరు షేర్ చేయాలి అనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు నిజంగానే మీ వీడియోస్ ని చూస్తారు. ఎవరైతే మీ వీడియోస్ పైన ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మీ వీడియోస్ ని షేర్ చేయండి. బట్ అన్వాంటెడ్ పీపుల్ ని మీ ఛానల్ లోకి తీసుకురాకండి, ఎందుకంటే వాళ్ళు మీ వీడియోస్ ని పూర్తిగా చూడరు. దానివల్ల మీ వాచ్ టైం పాడవుతుంది. సో దాంతో యూట్యూబ్ కి ఏమనిపిస్తుందంటే మీ వీడియో పీపుల్ కి నచ్చట్లేదు అని. అండ్ దానివల్ల మీ వీడియోని యూట్యూబ్ ముందుకి పుష్ చేయదు. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు పీపుల్ ఒక నీడ్స్ ని పూర్తి చేస్తూ వీడియోని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీ వీడియోలో వాల్యూ, ఎంటర్టైన్మెంట్ అండ్ నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేయండి. అండ్ ఇలానే వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పవర్ఫుల్ వీడియోస్ క్రియేట్ చేయండి. అండ్ మీ ప్రతి వీడియోలో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించండి. మీ వీడియోస్ నుండి మీరే నేర్చుకోండి. అండ్ దానిలో ఏం తక్కువ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ వీడియోస్ కింద కామెంట్స్ వస్తాయి, వాటిని చదవండి అండ్ వాటితో మీ వీడియోస్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒక బెస్ట్ వీడియోని క్రియేట్ చేయడానికి మీ బెస్ట్ ఎఫర్ట్స్ ని పెట్టండి. సో ఇలా చేస్తూ ఉంటే మీ ఛానల్ స్టార్ట్ చేసిన 2 to 3 months లో ఏదో ఒక వీడియో మెల్లమెల్లగా నడుస్తుంది, వైరల్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ రావడం మొదలవుతారు. మోటివ్ మ్యాచ్ ఛానల్లో ఇదే అయింది. నేను నా ఛానల్ ని అసలు ఎవ్వరికి షేర్ చేయలేదు. ఈవెన్ మా ఇంట్లో కూడా తెలియదు నాకు ఒక ఛానల్ ఉంది అని. నేను దానిపైన వర్క్ చేస్తున్నా అని. అండ్ నేను ఛానల్ ని స్టార్ట్ చేసిన 3 months లో నా ఒక్క వీడియో వైరల్ అయింది. అండ్ ఆ తర్వాత నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి కూడా మంచి వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద పెద్ద యూట్యూబర్ ఇది ఫేస్ చేసే వచ్చారు. 0 సబ్స్క్రైబర్స్ తో రావడం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవడం. అండ్ ఈ జర్నీ ఎవ్వరికి అంత సింపుల్ కాదు అండ్ మీకు కూడా అంత సింపుల్ కాదు. బట్ ఇది ఇంపాసిబుల్ కూడా కాదు. మీరు చేయాల్సింది మీ పనిని మీరు ప్రొఫెషనల్ గా చేస్తూ ఉండడం అండ్ ఒకే టాపిక్ పైన వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉండడం. అండ్ దెన్ ఆటోమేటిక్లీ యూ కెన్ అచీవ్ యువర్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు క్రియేట్ యువర్ ఫస్ట్ వీడియో. దీనికోసం ఇప్పుడు నేను చెప్పే కొన్ని స్టెప్స్ ని ఫాలో చేయండి అండ్ యూట్యూబ్ లో మీ ఫస్ట్ వీడియో క్రియేట్ చేయాలి అనే డ్రీమ్ ని రియాలిటీలోకి కన్వర్ట్ చేయండి. నెంబర్ 1, ప్లాన్ యువర్ వీడియో. వీడియో ప్లానింగ్ ని క్రియేట్ చేయండి. మీరు మీ ఆడియన్స్ కి ఏం ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది క్లియర్ గా ఉండాలి. అసలు మీరు ఎందుకు వీడియో చేయాలి అనుకుంటున్నారు, ఆ వీడియోలో మీ గోల్ ఏంటి, అండ్ ఆ తర్వాత మీరు ఎలా వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అలా దాన్ని ఒక పేపర్ పైన రాయడం స్టార్ట్ చేయండి. మీరు పాయింట్స్ రాసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ మీరు మీ వీడియోలో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో అది కూడా రాసుకోవచ్చు. మీరు ఒక బిగినర్ అయితే ప్రతి విషయాన్ని కూడా రాసుకోండి. మీరు మీ వీడియోలో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో. ఈవెన్ నేను ఈ వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను నా నోట్ ప్యాడ్ లో రాసుకునే మాట్లాడుతున్నాను. సో మీరు బిగినర్ అయితే ఇలా ట్రై చేయండి. మీ ఫస్ట్ వీడియోకే మీకు పెద్ద స్టూడియో ఒక అవసరం అస్సలు లేదు. మీ ఫోన్ కెమెరాతోనే స్టార్ట్ చేయండి అండ్ పెద్ద క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు జస్ట్ అర్థం చేసుకోండి అసలు ఇది ఎలా అవుతుంది అనేది, ఎలా వీడియోని షూట్ చేస్తారు, ఎలా కెమెరా ముందు మాట్లాడతారు అనేది. లేదా మీకు కెమెరాని ఫేస్ చేయడం రాకపోతే నేను మీకు రికమెండ్ చేస్తాను, నాలా జస్ట్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేయండి. ఇది చాలా ఈజీ అవుతుంది. కానీ ఒకవేళ మీకు ఫేస్ క్యామ్ వీడియోస్ చేసేది ఉంటే అప్పుడు మీకు కెమెరాతో అసలు పని లేదు, జస్ట్ మీ ఫోన్ తోనే షూట్ చేయండి. ఒక మంచి లైటింగ్ ఉంటే మంచి వీడియో కూడా షూట్ అవుతుంది, మొబైల్ తో కూడా. సో లైటింగ్ కోసం మీరు రింగ్ లైట్ ని తీసుకోవచ్చు. అమెజాన్ లో లేదా ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు స్టార్టింగ్ లో లైటింగ్ కొనేది లేకపోతే మీరు నేచురల్
న్యాచురల్ లైట్ తో కూడా వీడియోని షూట్ చేయొచ్చు. అండ్ ఇది మీ విండో నుండి వస్తుంది. ఫస్ట్ వీడియోలో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు తడబడతారు, అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎడిటింగ్ లో అన్ని రిమూవ్ చేసుకోవచ్చు. 10 సార్లు తడబడ్డా ఏం ప్రాబ్లం లేదు, కానీ 11సారి సరిగ్గా మాట్లాడి ముందుకు వెళ్ళండి. ఎప్పటి వరకైతే మీకు అనిపించదో నేను సరిగ్గా మాట్లాడాను అని, అప్పటి వరకు ముందుకు వెళ్ళకండి. అన్ని కూడా ఎడిటింగ్ లో రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వీడియో పైన అంత ఆశలు పెట్టుకోకండి, నేను నా ఫస్ట్ వీడియోని సూపర్ గా క్రియేట్ చేస్తా, ప్రొఫెషనల్ గా క్రియేట్ చేస్తా అని. ఎలా అయినా మీ వీడియో ఉండనివ్వండి, కానీ మీరు ఎక్స్పీరియన్స్ ని తీసుకున్నారు, అది ఇంపార్టెంట్. మీరు ఏం చేయకపోయిన దానికన్నా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేశారు, అది చాలా మ్యాటర్ చేస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, ఎడిటింగ్. స్టార్టింగ్ లో మీరు హెవీ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు, మీరు భయపడే పని కూడా లేదు. మీరు మీ ఎడిటింగ్ మీ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో చాలా యాప్స్ ఉంటాయి, లైక్ ఇన్షాట్, కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్, వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటితో ఆల్మోస్ట్ అన్ని పనులు అవుతాయి. అండ్ మీ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం మీరు సెర్చ్ చేయండి గూగుల్లో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని. ఇక్కడ నుండి వితౌట్ కాపీరైట్ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ దొరుకు, వాటిని మీరు మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, థంబ్నెయిల్. వీడియో రెడీ అయిన వెంటనే ఒక యూట్యూబర్ చేసేది థంబ్నెయిల్, ఎందుకంటే యూజర్స్ ఫస్ట్ థంబ్నెయిల్ ని చూస్తారు. మీ వీడియో క్లిక్ అవ్వాలి అంటే థంబ్నెయిల్ బాగా ఉండాలి. సో మీరు ఎంతైతే వీడియోని క్రియేట్ చేయడానికి కష్టపడతారో అంతే సీరియస్లీ థంబ్నెయిల్ పైన కూడా మీరు వర్క్ చేయాలి. నేను బేసిక్లీ నా థంబ్నెయిల్స్ అన్ని కూడా క్యాన్వాలో అండ్ పిక్సెల్ ల్యాబ్ లో ఎడిట్ చేస్తాను, మీరు కూడా వీటిని ట్రై చేయొచ్చు. అండ్ ఇవి మీ ఫోన్ లో కూడా వర్క్ చేస్తాయి. అండ్ ఇవన్నీ ఒకవేళ మీకు నేర్చుకోవాల్సి ఉంటే మీరు ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ నుండే నేర్చుకోవచ్చు. మన తెలుగులోనే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ వీటిపైన చాలా వీడియోస్ కూడా చేశారు, సో వాటిని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు మీ వీడియోలో ఉండాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. అవి మీ వీడియోలో లేకపోతే మీ వీడియోలో అసలు వాల్యూనే ఉండదు. ఫస్ట్, మీరు ఏదైతే థంబ్నెయిల్ లో ఆడియన్స్ కి చూపిస్తారో అది మీ వీడియో ఒక ఇంట్రోలోనే ఉండాలి. అంటే మీ ఆడియన్స్ మీ థంబ్నెయిల్ లో ఏదైతే చూసి మీ వీడియోని క్లిక్ చేస్తారో అది వాళ్ళకి మీ వీడియో ఒక ఇంట్రోలోనే తెలిస్తే వాళ్ళు అనుకుంటారు మేము కరెక్ట్ వీడియోని క్లిక్ చేసాము అని. అండ్ ఎలా అయితే ఇంట్రో కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు కంటెంట్ ఇవ్వాలి, అంటే ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అది ఇవ్వాలి. అండ్ మీరు ఒక బెస్ట్ కంటెంట్ ఆడియన్స్ కి ఇచ్చిన తర్వాత మీ గోల్ ఏం ఉండాలంటే ఆడియన్స్ వీడియో ఒక ఎండ్ వరకు వచ్చేసరికి వాళ్ళు సాటిస్ఫైడ్ గా ఫీల్ అవ్వాలి, కానీ వాళ్ళని అన్సాటిస్ఫై చేయకూడదు. మీ గోల్ ఏం ఉండాలంటే మీ ఆడియన్స్ మీ వీడియోని మొత్తం చూడాలి అని, అండ్ లాస్ట్ లో సాటిస్ఫై అవ్వాలి అని. దీంతో ఏమవుతుందంటే యూట్యూబ్ కి సిగ్నల్ వెళ్తుంది, అరే యార్ ఇతని వీడియోస్ ని ఆడియన్స్ మొత్తం చూస్తున్నారు అండ్ పీపుల్ సాటిస్ఫై కూడా అవుతున్నారు, అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో యూట్యూబ్ కి ఏమనిపిస్తుందంటే ఇతను యూజర్స్ కోసం చాలా హెల్ప్ చేస్తున్నాడు అండ్ ఇతని వీడియోస్ ని ముందుకు పుష్ చేయాలి అని. సో థంబ్నెయిల్ నుండి ఇంట్రో నుండి కంటెంట్ అండ్ వీడియో ఎండ్ లో ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. బట్ మీరు డైవర్ట్ అవ్వకూడదు, థంబ్నెయిల్ లో ఒకటి కంటెంట్ లో ఇంకొకటి ఇలా ఉండకూడదు. అండ్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైటిల్, సెకండ్ ట్యాగ్స్, థర్డ్ థంబ్నెయిల్ అండ్ ఫోర్త్ డిస్క్రిప్షన్. మీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ తో యూజర్స్ కి అర్థమైపోవాలి మీ వీడియోలో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది. థంబ్నెయిల్ లో ఒక మంచి ఇమేజ్ ని యూజ్ చేయండి అండ్ థంబ్నెయిల్ పైన ఒక మంచి లైన్ ని రాయండి. అది క్లిక్ బేట్ కాకపోయినా కొంచెం ఎగ్జైటింగ్ గా ఉండాలి. టైటిల్ లో మీరు కీవర్డ్స్ ని యూజ్ చేయొచ్చు. యూట్యూబ్ ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజన్, సో అందుకే కీవర్డ్స్ ని యూజర్స్ సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో కూడా సెర్చ్ లిస్ట్ లో కనిపిస్తుంది. ఇప్పుడు కీవర్డ్స్ ఎలా ఫైండ్ చేయాలి, దీనికోసం మీరు ఎలాంటి టూల్ ని యూజ్ చేసే పని లేదు, మీరు సింపుల్ యూట్యూబ్ సెర్చ్ నుంచే ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోటివేషనల్ వీడియోస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నా, అప్పుడు ఆటోమేటిక్లీ కింద మీకు చాలా కీవర్డ్స్ కనిపిస్తాయి. దీంతో మీకు అర్థమవుతుంది పీపుల్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది, అండ్ ఆ కీవర్డ్స్ ని మీ టైటిల్ లో మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ మిగిలిన వీడియోస్ ఒక లింక్స్ ని పెట్టచ్చు, లేదా మీ సోషల్ మీడియా లింక్స్ ని షేర్ చేయొచ్చు, లేదా మీరు ఏవైతే గ్యాజెట్స్ లేదా టూల్స్ ని యూజ్ చేస్తారో వాటి లింక్ ని పెట్టచ్చు. సో నెక్స్ట్ ట్యాగ్స్ విషయానికి వస్తే యాక్చువల్ గా అయితే ట్యాగ్స్ అంత మ్యాటర్ చేయవు, బట్ మీరు ట్యాగ్స్ పెట్టాలి అనుకుంటే విడైక్యూ అనే టూల్ ని యూజ్ చేయొచ్చు. విడైక్యూ తో మీరు చూడొచ్చు ఏ వీడియోకి ఎవరు ఎలాంటి ట్యాగ్స్ పెడుతున్నారు అనేది. లేదా మీరు ఒకవేళ మీ ఫోన్ తో యూట్యూబ్ లో వర్క్ చేస్తే మీరు సింపుల్లీ గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి, అప్పుడు మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, అవి మీకు వీడియో ఒక ట్యాగ్స్ అనేవి చూపిస్తాయి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీ ఫస్ట్ వీడియో సక్సెస్ఫుల్లీ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. అండ్ మీరు వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి ఒకటి ఆలోచించండి, నిజంగానే మీ వీడియోలో అంత వాల్యూ ఉందా, అంత మ్యాటర్ ఉందా అనేది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వీడియోనైనా అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయకండి, ఆ వీడియోతో ఏదైనా 1% అయినా వాల్యూ క్రియేట్ అవ్వాలి. అప్పుడు మీ వీడియో మీరు వద్దు అన్నా కూడా ఆ వీడియో యూట్యూబ్ లో ర్యాంక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంత ఎక్కువ మనీ వస్తాయని, బట్ ఇది కంప్లీట్లీ రాంగ్. మనీ ఎలా వస్తాయంటే మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు ఏవైతే యాడ్స్ వస్తాయో వాటి ద్వారా మీకు మనీ వస్తాయి. లైక్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా, సబ్స్క్రైబర్స్ ద్వారా కాదు, బట్ వీటి వల్ల మీ ఎంగేజ్మెంట్
పెరుగుతుంది, కానీ డబ్బులు రావు. అండ్ నెక్స్ట్ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఛానల్ ని స్టార్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఏ టాపిక్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానిలో మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఎవరో చేస్తున్నారు అని మీరు చేయాలి అనుకోకండి. ఇలా చేయడం వల్లే చాలా మంది యూట్యూబర్స్ ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు ఛానల్ ని స్టార్ట్ చేస్తారు, వీడియోస్ అప్లోడ్ చేస్తారు, 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ని కూడా గెయిన్ చేస్తారు. బట్ ఆ తర్వాత ఆ టాపిక్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోతారు. వాళ్ళు ముందు వీడియోస్ ని క్రియేట్ చేయలేకపోతారు. సో ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది తెలుసుకుందాం. మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. మీరు వేరే వాళ్ళ మటీరియల్స్ ని యూజ్ చేయకూడదు, లైక్ మ్యూజిక్, సాంగ్స్, విజువల్స్. మీరు ఏదైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో కాపీరైట్ ఫ్రీ ఫుటేజెస్ యూజ్ చేయాలి. మీరు కాపీరైట్ ఫ్రీ ఫుటేజెస్ యూజ్ చేయకపోతే మీరు ఒక వీడియో క్రియేట్ చేయడానికి చాలా కష్టపడతారు. అండ్ అందులో ఏదో ఒక చోట చిన్న మ్యూజిక్ ని యాడ్ చేస్తారు. అప్పుడు దానివల్ల మీ ఛానల్ కి కాపీరైట్ రావచ్చు అండ్ మీ ఛానల్ రిస్క్ లో పడచ్చు. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే, మీరు మీ టాపిక్ ని అస్సలు చేంజ్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళకి వ్యూస్ రాకపోవడం వల్ల ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ పైన వీడియో చేస్తారు. అది వాళ్ళ కేటగిరీ కాకపోయినా అండ్ అది వైరల్ అవుతుంది. బట్ నెక్స్ట్ డే మళ్ళీ మీరు మీ టాపిక్ పైన వీడియో చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ కూడా రాదు అండ్ మీ వీడియోస్ కి వ్యూస్ కూడా రావు. సో ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. సో నేను నా వీడియోస్ కోసం ఫుటేజెస్ ఎక్కడి నుండి తీసుకుంటా అంటే పిక్సాబే అండ్ పిక్సెల్స్ వెబ్సైట్ నుండి. అండ్ ఇవి కంప్లీట్లీ ఫ్రీ వెబ్సైట్స్. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. డిస్క్రిప్షన్ ని చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనలీ ఇప్పుడు యూట్యూబ్ నుండి మీరు యాడ్ రెవెన్యూనే కాకుండా మీరు మనీ ఎర్న్ చేయడానికి ఇంకా ఎన్ని మెథడ్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. ఫస్ట్, సేలింగ్ ఈ బుక్. మీది ఏదైనా ఒక వీడియో యూట్యూబ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తే, దానికి మంచి లైక్స్ అండ్ మంచి కమెంట్స్ వస్తే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, దానిపైన మీరు ఒక 10,000 లేదా 12,000 వర్డ్స్ గూగుల్ డాక్స్ లో ఒక బుక్ ని రాయొచ్చు. అండ్ దాన్ని పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి మీరు ఇన్స్టా మోజోలో అప్లోడ్ చేసి అండ్ అదే లింక్ ని మీ వీడియో ఒక డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయొచ్చు. మీరు ఆ బుక్ ని ఇలా సేల్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్, కోర్సెస్. మీరు పర్టికులర్ గా ఏదైనా ఒక టాపిక్ పైన మాస్టర్ అయితే, దాన్ని మీరు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మీకుంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా సేల్ చేయొచ్చు. మీరు మీ కోర్సెస్ ఒక మార్కెటింగ్ అనేది మీ యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ థర్డ్, స్పాన్సర్షిప్. మీరు మీ వీడియోస్ లో బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫోర్త్, అఫిలియేట్ మార్కెటింగ్. ఏవైతే మీరు యూజ్ చేసే గ్యాజెట్స్, ప్రొడక్ట్స్, వెబ్సైట్స్, హోస్టింగ్, డొమైన్స్, సాఫ్ట్వేర్స్, ఇవన్నింటి ఒక అఫిలియేట్ లింక్ కూడా మీరు మీ ఛానల్ ఒక డిస్క్రిప్షన్ లో పెట్టుకోవచ్చు. ఎవరైనా మీ లింక్ ద్వారా ప్రొడక్ట్స్ ని బై చేస్తే మీకు కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది. సో ఇవి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ప్రతి న్యూ యూట్యూబర్ కి కూడా వచ్చేవి. అండ్ వీటికి ఆన్సర్ ఇవ్వడానికి నేను మాక్సిమం ట్రై చేశాను. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు పర్సనల్ గా కూడా మెసేజ్ చేయొచ్చు. సో దానికోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో న్యూ యూట్యూబర్స్ కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా నేర్చుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ గ్రో అవడానికి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు ఏం కమెంట్ చేయాలో అర్థం కాకపోతే అట్లీస్ట్ ఎస్ నేను పూర్తి వీడియో చూశాను అని కమెంట్ చేయండి. దాంతో నాకు అర్థమవుతుంది ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చెయ్యాలా వద్దా అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.